ఎన్నో సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అఖిలేష్ యాదవ్ గారి మాటలను ఒకసారి మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ఆయన భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి అమిత్ షా గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు ఏమిటంటే, భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 3 నెలలు 4 నెలల కాలం నుంచి జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేనటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది అని ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. అదే విధంగా అదే పార్లమెంటు ప్రాంగణం जो पार्टी ये कहती हो कि दुनिया की सबसे बड़ी पार्टी है, अध्यक्ष महोदय वो अपना राष्ट्रीय अध्यक्ष नहीं चुन पाए अभी तक। अब तू गया बेटा, अब तू गया देख। इस सामने जितनी पार्टियां हैं उनका राष्ट्रीय अध्यक्ष उन 5 लोगों को ही चुनना है परिवार के। हमें माननीय अध्यक्ष जी करोड़ों सदस्यों में से 12-13 करोड़ सदस्य प्रक्रिया कर चुनना है तो देर लगती है। అమిత్ షా గారు మాట్లాడుతూ మీ కుటుంబ పార్టీలను, కులతత్వ పార్టీలను, వారసత్వ పార్టీలకు నాయకుడిని ఎన్నుకోవాలంటే అరక్షణం పడుతుంది. కానీ ఈ యొక్క భారతదేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడిని, జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవాలంటే దాదాపుగా ప్రపంచంలోనే అత్యధిక శాతం కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి 18 కోట్లకు పైగా సభ్యత్వాలు కలిగినటువంటి నా యొక్క భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షుని ఎన్నుకోవాలంటే కార్యకర్త స్థాయి నుంచి నాయకుని స్థాయి దాకా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే ఎన్నిక జరుగుతా ఉంది. అది నా యొక్క భారతీయ జనతా పార్టీ గొప్పతనం అని అమిత్ షా గారు పార్లమెంటు ప్రాంగణంలో చెప్పినటువంటి సంఘటన. అదేవిధంగా